హలో అండి. ఈరోజు మన వీడియో అయితే మసాలా ఎగ్ కర్రీ అన్నం లేకైనా, చపాతీ లేకైనా చాలా బావుంటుందండి. రోజు చేసినట్టు కాకుండా పిల్లలకి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని 2 స్పూన్ల దాకా ఆయిల్ ఏసుకోవాలి. నేను ఫస్టే ఎగ్స్ ఉడికించుకున్నానండి. ఉడికించుకొని ఘాట్లు పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇవి మనం ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకుందాము. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. చూడండి ఇప్పుడు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి. కొంచెం పసుపు, కొద్దిగా కారం, కొంచెం ధనియాల పొడి చూడండి ఫ్రై ఇలా మనం ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీలో మంచి టేస్ట్ వస్తుందండి ఎగ్స్. ఇవి తీసి ఒక బౌల్‌లో పెట్టేసుకుందాము. అలానే ఒక కడాయి తీసుకొని 2 స్పూన్ల దాకా ఆయిల్ ఏసుకోవాలి. నేను 4 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నానండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. చూడండి కలర్ చేంజ్ అయ్యాయి. 5, 6 పచ్చిమిర్చి, 5, 6 వెల్లుల్లి, ఒక పిరికెడు జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు వేసుకోవడం వల్ల కర్రీ మంచి టేస్ట్ వస్తుందండి. కొద్దిగా కొత్తిమీర, కొంచెం పసుపు, కొంచెం సాల్టు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాము. చూడండి రెడీ అయిపోయింది. ఇది ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని మెత్తగా పేస్ట్ అలా చేసుకోవాలి. అదే ప్యాన్‌లో ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, కొంచెం కరివేపాకు, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని కొంచెము బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అలానే ఒక చిన్న కప్పు లేకి పెరుగు తీసుకొని బీట్ చేసి వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి వదిలేద్దాం. చూడండి ఉడికిపోయింది. మనము ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా తీసుకొని యాడ్ చేసేసుకుందాము. ఒక 5 నిమిషాలు అలా వదిలేద్దాము. చూడండి ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది, ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్‌గా మనం కొత్తిమీర వేద్దాము. చూడండి కర్రీ అయితే మనకి ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.